అదేవిధంగా గౌరవ జిల్లా విద్యాధికారి రావు సార్ గారిని వేదిక రావాల్సిన స్థానానికి ఆహ్వానిస్తున్నాం. గౌరవ మండల విద్యాధికారి రావుల్ సార్ గారిని వేదికకి రావాల్సిందిగా, అధ్యాపకులు మోర అమ్మోలు గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన దగ్గర ట్యాబ్స్ ఉన్నాయా? ఆ ట్యాబ్స్ ద్వారా కూడా విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ గురించి కూడా పర్టికులర్ గా చెప్పి, అదేవిధంగా మన ప్రైవేట్ స్కూల్ ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి గౌరవ జిల్లా విద్యాధికారి ప్రసంగించారు. 5 రోజుల్లో మీరు ఏదైతే ఏఐ టెక్నాలజీ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. చెప్పారా? కావాలా? అయితమా? సాధ్యమవుతుందా? ఏమో సాధ్యమైనట్టు కనిపిస్తుంది కదా, ఎంత నుంచి వాయిస్ కూడా రావట్లేదు. ట్రైనింగ్ సెంటర్స్ లోకి వెళ్తే ఎంత ఉత్సాహంగా రెస్పాండ్ అవుతుందంటే, సరే గతం గురించి మనం మాట్లాడుతుంది, మన టైం కూడా వేస్ట్ చేసుకునే అక్కర్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఆ బెస్ట్ ప్రాక్టీసింగ్ ఏదైతే ఉందో అది తప్పకుండా స్కూళ్ళలో ఆ బెస్ట్ ప్రాక్టీసింగ్ జరగాల. ఎప్పుడైతే మన మీద నమ్మకం కలుగుతుందో ఆ రోజే స్ట్రెంత్ పెరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు క్వాలిటీ ఎగ్జామ్ మనం నాణ్యమైన విద్యను అందించగలం. స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యార్థులు ఎక్కువ మంది ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా ధారాళంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఒక 2 ఉన్నారు అనుకోండి, నాకు కూడా మాట్లాడడం ఇంట్రెస్ట్ రాదు, వస్తుందా? మంది ఉంటేనే పాఠం చెప్పేటప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ స్ట్రెంత్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను స్కూల్లోకి వెళ్ళినప్పుడు 2 కూర్చుంటారు, టీచర్ పాఠం చెప్తున్నారు. అది ఎంత అక్వర్డ్గా కనిపిస్తుంది, అంత ఫ్రూట్ఫుల్ గా, అంత సంతోషంగా అనిపించదు. హెచ్డి టీచర్గా పనిచేస్తున్నారు కానీ ఏం లాభం, ఇద్దరికే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ ఉన్నది అనుకో, మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది. స్ట్రెంత్ పెంచే విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా పిల్లలతో చాలా దగ్గర అటాచ్మెంట్గా ఇంకా మనం మెయింటైన్ చేస్తే తప్పకుండా మన మీద నమ్మకం ఉంటుంది. పేరెంట్స్ కూడా ఆ నమ్మకం పెట్టుకొని మన స్కూళ్ళకి పంపిస్తారు. ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చింది, ఎప్పుడు కూడా మా ప్రోగ్రాం వల్ల ఆనందించాను. సార్ వచ్చాను, సార్ వెనుక నేను వచ్చాను, సార్ ఉద్యోగాలు వచ్చాను, సార్ వెనుక నేను వచ్చాను. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అంతా నేను ముందే మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చాడు. అయితే ఒకవైపు సమాజంలో చెడు మంచి రెండు. కొన్ని మధ్య కాలంలో బెంగళూరు సత్యసాయి సేవ సమితి వారు సేవా కార్యక్రమాలు చేస్తూ హెల్త్ దాని మీద కూడా సాయిబాబా వాళ్ళు ప్రోగ్రామ్ ఉన్నది. మమ్మల్ని జైత్యాల్లో కూడా మా రాజు వాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉంటారు. అట్లనే శ్రీకాంత్ అని వాళ్ళు రమ్మంటే పోయినాం. రోజంతా అక్కడ ఉన్న సందర్భంలో మీరు అందరూ చూస్తూ ఉంటారు. రాగి మాల్ట్ బెల్లం రాగి ఇస్తున్నారు కదా, సాయి షూర్ అని. దాంట్లో ఏంటంటే మన గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. సో వాళ్ళు కొంత దాతల ద్వారా సేకరించిన డబ్బు ఇటు ప్రభుత్వ డబ్బు. దాంట్లో బాగా ఈ టర్మ్ మనం రెండు ఎంఓయూ చేసుకోవాలి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సాయి ట్రస్ట్. దాంట్లో వాళ్ళు నాకు చెప్తే, మీరు గెలిపించిన ఎమ్మెల్యేని బట్టి పీరియస్ అందులో ఫోటో వేసుకుంటే చాలు కదా, అలా తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సీఎం గారే కాబట్టి మనకు 30 కోట్ల సీఎం గారు ఇచ్చినారు. సో సీఎం గారు అడ్వైజర్ నరేంద్ర గారికి ఆర్టీలు వెళ్ళాక మన యోగితారాయణ గారి దగ్గర వెళ్ళాను ప్రిన్సిపల్ సెక్రటరీ. వెళ్ళినప్పుడు షీ వాజ్ ఇంప్రెస్ విత్ మై ప్రెజెంటేషన్ అని చెప్పి చేద్దామన్నారు, మాట్లాడారు. సో ఆ రకంగా మాట్లాడుతూ ఇట్లా మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి అని పెన్ను పేపర్తో మరీ రాయించింది. ఏఎల్ఎస్ ప్రోగ్రామ్, ఏఎల్ఎక్స్ ఇవన్నీ చేస్తున్నాం అంటే నేను డీటెయిల్ అడగలేదు. వెరీ బిజీ కానీ షీ గేవ్ అంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ హోదాలో, అంటే మీకు అధికారికంగా అత్యున్నత హోదాలో ఉన్న ఒక అధికారిని మేమల్సే డాక్టర్ గారు, మీరు డాక్టర్ తప్పకుండా వెళ్ళండి. సో చెప్పాను. అప్పుడు ఆల్రెడీ నాకు మన డిఓ గారు మీ యూనియన్ నుంచి 2 సార్లు ఇన్విటేషన్ చెప్పారు కావచ్చు, ఏ మీదో ఏఎల్ఎక్స్ అని మేడం చెప్పారు. అదే కాకుండా పిల్లలను
విద్యతో పాటు బుద్ధి నేర్పడానికి, సమాజంలో అన్ని విషయాలు తెలవడానికి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న వాటి దూరం ఉంచాలని చెప్పి ఎక్సైజ్ సిఐని కూడా తీసుకుపోయి సార్ చెప్పిస్తా ఉన్నాం. అండ్ యోగిదార్ అన్న గారు పిల్లల లోపల కాన్సన్ట్రేషన్ పెరగాలంటే మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి షీ హాస్ టేకెన్ అన్ ఇనిషియేటివ్. అండ్ రామచంద్ర మిషన్ వాళ్ళు కూడా మెడిటేషన్ క్లాస్ తీసుకుంటున్నారని చెప్పి నాకు తెలిసింది. నేను మనం కొన్ని క్లాస్ రూమ్లో మాట్లాడిపోయాక నా ఫ్రెండ్ ఈజ్ మై క్లాస్మేట్, నెట్వర్క్ క్లాస్మేట్ మంచాల కృష్ణ, నేను పక్కనలో మెడిటేషన్ క్లాస్ తీసుకుంటున్న సంజయ్ నువ్వు వచ్చిపోయిన వాటి అని చెప్తాను. ఈ రకంగా అన్ని రకాలుగా ఫస్ట్ మీరు ప్రిపేర్ చేస్తే, మీరు అప్గ్రేడ్ అయితే, మీరు మెడిటేషన్ ఫాలో అయితే యూ కెన్ టీచ్ దెమ్ హౌ టు మెడిటేట్. మనం యోగా నేర్చుకుంటే యూ కెన్ టీచ్ హౌ టు డూ యోగా. మీరు ఫస్ట్ నేర్చుకుంటే మనం పిల్లలు నేర్చుకోవచ్చు, మనకు కొద్దిగా క్యారెక్టర్ కనుక. కాబట్టి ఈ సందర్భంలో ఈ టీచింగ్ ప్రోగ్రాంలో ఆల్రౌండ్ ట్రైనింగ్ మీకు ఇస్తున్నందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా రాజకీయాల్లో తిరుగుతూనే ఉంటారు. నిన్నవో నడిచి ఇప్పుడు పాపులారిటీ నడిచింది, ప్రెసిడెంట్ ఫార్మర్ నుంచి అన్ని ఛానల్ మీరే. కాబట్టి ఈ సందర్భంలో నన్ను ఆహ్వానించిన వారికి ఇంతసేపు ఎక్కువసేపు మాట్లాడిన అనుకున్నది దానికంటే కూడా నేను చెప్పేది అన్ని కూడా పేషెన్స్గా అయినా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్కూల్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్యను అప్గ్రేడ్ చేయాలని ఆలోచన ఉంది. గత ప్రభుత్వం కూడా వచ్చింది కానీ లాస్ట్లో వచ్చింది. ఇది గతంలోకి బిల్లు దాకా నెగటివ్ తిరుగుతుంది. ఒక స్టెప్ వైజ్ చేస్తూ ఉన్నారు. వారు మొన్న చెప్పారు రేపు ఎక్స్పెన్షన్ వచ్చినా మారినా విద్యాశాఖ మాత్రం నా దగ్గర చూసుకుంటాను కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే పేద విద్యార్థులకు మనం సహాయం చేయాలనే ఆలోచన, విద్యాదానాన్ని మించింది లేదు. విద్యతోటే వికాసం. నన్ను మాకంటే ఎక్కువ ధనవంతులు మా బంధువులను మీరే. కాబట్టి ఈ సందర్భంలో నన్ను ఆహ్వానించిన వారికి ఇంతసేపు ఎక్కువసేపు మాట్లాడిన అనుకున్న దానికంటే కూడా నేను చెప్పేది అన్ని కూడా పేషెన్స్గా అయినా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్కూల్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్యను అప్గ్రేడ్ చేయాలని ఆలోచన ఉంది. గత ప్రభుత్వం కూడా వచ్చింది కానీ లాస్ట్లో వచ్చింది. ఇది గతంలోకి బిల్లు దాకా నెగటివ్ తిరుగుతుంది. ఒక స్టెప్ వైజ్ చేస్తూ ఉన్నారు. వారు మొన్న చెప్పారు రేపు ఎక్స్పెన్షన్ వచ్చినా మారినా విద్యాశాఖ మాత్రం నా దగ్గర చూసుకుంటాను కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే పేద విద్యార్థులకు మనం సహాయం చేయాలనే ఆలోచన, విద్యాదానాన్ని మించింది లేదు. విద్యతోటే వికాసం. నన్ను మాకంటే ఎక్కువ ధనవంతులు మా బంధువులను ఇంజనీర్స్ పెట్టకుండా అందరు పిల్లలకు ఐ చెకప్ చేసాం. ఓ 4% పిల్లలకు ఖచ్చితంగా విజన్ తక్కువ. కాబట్టి ఇది చేసే పని చాలా గొప్పది. అలాంటి పేదవాళ్ళను మరి పోటీ ప్రపంచంలో ఇలా ప్రపంచీకరణ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది. వీళ్ళు కూడా తక్కువ చేయాలి. అంతే కదా. ఇప్పుడు మనకు అబ్దుల్ కలాం వచ్చింది, మనకి ఇదే సర్కార్ వాళ్ళు చెప్పింది కదా. మరి మళ్ళీ మీరు ఆ పోటీ ప్రపంచంలో తక్కువ చేయాలంటే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ యూ కెన్ అప్గ్రేడ్ దెమ్ ఆల్సో. యూ కెన్ టీచ్ దెమ్. చెప్తా పోతుంటే కొందరైనా క్లాస్ చేస్తారు మన పాయింట్. అందరికి ఫస్ట్ ర్యాంక్ కాదు, ఇక సెకండ్ ర్యాంక్ యూ షుడ్ ట్రై. అంతే. అన్ని జిల్లాలు ఫస్ట్ ర్యాంక్ అయితే సెకండ్ ర్యాంక్ ఫోర్త్ వచ్చింది వీఆర్ ప్రౌడ్. అందరికి వస్తుందా? ఇక 32nd వచ్చినట్టు ఇవాళ వేస్ట్ కదా అంటే. అదే నెక్స్ట్ టైం దే షుడ్ ట్రై టు కమ్ టు 30 or 28 or 20. అంతేకాదు లైన్గా ఫస్ట్ అంతా కూడా ఏం గొప్ప దాంట్లో తన కాదు సూచన కావచ్చు. మీ నాయకులు అదేవిధంగా ఎవరో డిఓ గారు సరే విజిట్ చేయండి దానికి రావడం దాన్ని తప్ప ఇక్కడ వచ్చి మీరు వస్తుండ్రా పోతలేరా అప్పుడప్పుడు పోతుంటే కదా సరిగ్గా అట్లాంటిది కాదు. నేను కూడా మీతో పాల్గొని మరి జరుగుతున్న సందర్భంలో ఈ మధ్య ట్రైనింగ్స్ పోయినప్పుడు చాలా మంచిగా అనిపించింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు.